డిపార్ట్మెంట్ గా అప్లికేషన్స్ వెళ్ళిపోయాయి. అయిపోయినందరూ కూడా చాలా పరిస్థితిలో పేరు చెప్తే కలిపితే సొంతం లేదు సార్. మీరు చెప్పిన తీసుకుని రాయించు కొంచెం సెల్లాలి. వికలాంగులు ఎవరైనా అర్జీ సామాన్ ఎవరో తెచ్చారు ఒరే కానట్లేదు తల్లి అర్థం చేసుకుని తీసుకో. అంతే బయటకే వికలాంగులందరూ ఈ భక్తులు ఇక్కడికి వచ్చేయండి. బాగున్నారా? బాబు ఇక్కడ ప్రశ్న తప్ప ఎవరు ఉండదు. ముందు దివ్యాంగులు ముందు దివ్యాంగులు ఇచ్చిస్తున్నాం. రూపాయి 2 రూపాయలు కాదు, 24 కోట్ల రూపాయలతో మీకు అడ్రోడ్ దగ్గర నుంచి మళ్ళీ కోటూరు నర్సీపట్నం వరకు కూడా ఈ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్డుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పూర్తి చేసి ఇక్కడ నుంచి అక్కడ మనకు అడ్రోడ్ ఫంక్షన్ దగ్గర నుంచి చూసుకుంటే కోటూరులో నర్సీపట్నం వరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అటువంటివి ఏమీ లేకూడదు అని చెప్పి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ రోజు ఆలోచన చేసుకుని R&B డిపార్ట్మెంట్ లో ఒక ప్రక్షాళన తీసుకురావడానికి ఇదంతా చేశారు. ఇదే కాదు, మీరందరూ కూడా నన్ను అడుగుతారు ఈ రోడ్డు గురించి. మీరు అడగకముందే నేను అధికారులు అడిగాను ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, దానిప్పుడు లోపలికి వెళ్లే పరిస్థితి ఏంటి అని. ఇంకొక 4 రోజులు టైం ఇస్తే ఆ రోడ్డు కూడా మనం శాంక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అధికారులు కూడా మనకు చెప్పడం జరిగింది. మీ ఊర్లోకి కూడా ఆ రోడ్డు వేసే పరిస్థితి కూడా అతి తొందరలోనే ఉంటుంది. మీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. సుమారుగా మన జిల్లాలోని కూడా చూసుకుంటే దగ్గర 68 రోడ్లు 4,80,00,000. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉందంటే రేపు పొద్దున సంక్రాంతికి వచ్చే అల్లుళ్ళు ఎవరు కూడా మన రోడ్లు చూసుకుని తిట్టుకోకూడదు. కాబట్టి గుంతలు లేని రోడ్లు అంటే మీ ఊరికి వచ్చేటప్పుడు ఆడపిల్లలు అంటారు కదా, రోడ్లన్నీ పాడైపోయి మా అత్తగారు ఊరు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాట్లాడుతుంటారు కదా మీ అల్లుళ్ళు. అందుకనే సంక్రాంతికి పెట్టారు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. సంక్రాంతి కల్లా ఎక్కడ కూడా గుంతలు లేకుండా రోడ్లన్నీ కూడా మనం క్లియర్ చేయాలి, ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మనం అందరూ కూడా పని చేయాలి అని చెప్పి ఈ రోజు పెట్టి దగ్గర 4,80,00,000 రూపాయలు పెట్టి జిల్లా మొత్తం మీద రోడ్లు వేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇది జనవరి 15వ తారీఖు కల్లా ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన రోడ్డు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవుతుంది. ఇవే కాకుండా మీరు అందరూ అబ్జర్వ్ చేసుకుంటే పంచాయతీ లెవెల్లో లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు. మళ్ళీ ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరి సలహాల మేరకు మీ అందరి ప్రోద్బలంతో ఈ రోజు పంచాయతీ లెవెల్లో కూడా రోడ్లు వేసుకుంటున్నాం. రోడ్లు కూడా ఇవన్నీ చాలా మటుకు శాంక్షన్ అని దగ్గర ఎన్ఆర్జీఎస్ లోనే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు దగ్గర 20 కోట్ల రూపాయలు 15 నుంచి 20 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇచ్చిన పరిస్థితి కూడా వీళ్ళు 40 కోట్లు అంటున్నారు. ఈసారి 40 కోట్లు వేయకపోతే నేను డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడానికి మేము రెడీగానే ఉన్నాం. వేసేవాళ్ళు వీళ్ళు వేయాలి అది. కాబట్టి వీళ్ళు కూడా తొందరగా ఆ వర్క్ కూడా పూర్తి చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులు అదేవిధంగా ఉన్న నాయకులందరికీ కూడా కోరుకుంటానండి.
మీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. చాలా మంది నేను వచ్చినప్పుడు ఉపాధి గురించి అడిగేవారు. ఇప్పుడే కంప్యూటర్ తో మాట్లాడారు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం చాలా మంది లేడీస్ కి ఈ మిషన్ కుట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తిరిగి వాళ్ళకి మిషన్స్ ఇచ్చే కార్యక్రమానికి కూడా మీ శ్రీకారం చుడదామని చెప్పేసి ఇప్పుడే అనుకున్నాం. మండలానికి ఒక హెడ్ క్వార్టర్ పెట్టి మండలంలోని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక 2 పోర్టులు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మిషన్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి లోకల్ నాయకులు కూడా ఎవరైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇంట్లో తీసుకెళ్లి కొట్టేసుకోవడానికి కాదు మిషన్ అంటే, అది తీసుకొని కుట్టి మీరు ఉపాధి చూసుకోవాలి. దానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాగితాలు కూడా మాకు ఇస్తే మేము ఇమీడియట్ గా ఆ కార్యక్రమం కూడా చేపడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కార్యక్రమాలు. ఆల్రెడీ గ్యాస్, ఉచిత గ్యాస్ ఇస్తామన్నాం. ఉచిత గ్యాస్ కూడా ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారం అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు నడుస్తాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇచ్చారా వాళ్ళ ఇచ్చారు. మండలాల ఎంపీటీఓస్ మన నక్కపల్లి మండలం హెచ్రెడ్డి గారు మా గౌరవ మంత్రివర్యులకి మీరు తెలియజేయవచ్చు. Go to the meeting, please. వంట చేయడం అంటే వంట చేయకుండా వచ్చి అమ్ముదా